హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అది కూడా టాప్ ఎంఎన్సీ కంపెనీలలో జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో వాళ్ళే మీకు కంప్లీట్గా ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఇచ్చి సాఫ్ట్వేర్ జాబ్స్ కల్పించే విధంగా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే అప్ టు 6 lakhs per annum వరకు కూడా సాలరీ ప్యాకేజ్ పొందొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి జాబ్స్ అనమాట. మీరు ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా, ఈవెన్ మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ అయితే చేసుకోండి. మీరు ఏ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి వచ్చినటువంటి ఆపర్చునిటీ ఏంటి అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలామంది అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో డెఫినెట్గా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, సో వీళ్ళకి రీసెంట్లీగా ఎంఎన్సీ కంపెనీలో మంచి జాబ్ అనేది రావడం అయితే జరిగింది. అయితే వీళ్ళు పెద్ద ఏదో టాప్ కాలేజీలో చదివినటువంటి స్టూడెంట్స్ కూడా కాదు, నార్మల్గా మీలాగే నార్మల్ కాలేజీలను చదివి ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు మంచి ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అయితే సెటిల్ కావడం అయితే జరిగింది. మీరు కూడా వీళ్ళలాగానే మీ యొక్క కెరీర్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకు వచ్చినటువంటి ఆపర్చునిటీ ఏంటి, మనము ఏ విధంగా వీళ్ళలాగా జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు అన్నీ కూడా చెప్తాను. సో ఇంకా మనకి 25 daysలో ఈ యొక్క 2025 year కూడా కంప్లీట్ అయితే కాబోతుంది. సో కాబట్టి మీరు వీలైనంత తొందరగా మీ యొక్క కెరీర్ పైన ఫోకస్ చేసి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి టైం అనేది చాలా ఫాస్ట్గా అయితే గడిచిపోతుంది. సో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదన్నమాట. అంత ఈజీగా డేస్ అనేవి గడిచిపోతున్నాయి కాబట్టి సో మీరు బాగా ఆలోచించి డెసిషన్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రజెంట్ వచ్చిన ఆపర్చునిటీ ఏంటి అంటే మీకు అందరికీ తెలిసిందే, మనకి ప్రజెంట్ డేటా సైన్స్, సో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మనకి ట్రెండింగ్ టెక్నాలజీస్లో డేటా సైన్స్ అనేది ట్రెండింగ్లో ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, డేటా సైన్సే మనము ఎందుకు నేర్చుకోవాలి, డేటా సైన్స్ ఫీల్డ్లోనే ఎందుకు ఇంత జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో డేటా సైన్స్ ఎందుకు నేర్చుకోవాలంటే సో మనకి డేటా సైన్స్కి ప్రజెంట్ ఇండస్ట్రీలో అన్ని రంగాల్లో కూడా ఇక టెక్నాలజీస్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల చాలా డిమాండ్ అనేది ఏర్పడింది. ఫ్యూచర్ పరంగా కూడా దీనికి మంచి జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి మంచి స్కోప్ అనేది ఉంది. మీకు డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. అయితే మీరు డేటా సైన్స్ నేర్చుకోవడానికి మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి నేర్చుకోవడానికి. అయితే మనకి ఒడెన్ స్కూల్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒడెన్ స్కూల్ ప్లాట్ఫామ్ వాళ్ళు మంచిగా మనకి ఏఐతో ఇంటిగ్రేట్ చేసి ఈ కోర్స్ అనేది అందిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది వీళ్ళది బాగుంది. అంతేకాకుండా వీళ్ళు రెగ్యులర్గా జాబ్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇంతమందికి జాబ్స్ అనేవి వచ్చాయంటే మీరే తెలుసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే సక్సెస్ స్టోరీస్ అని చెప్పేసి వెబ్సైట్లో ఒక పేజ్ ఉంది, అందులోకి వెళ్ళి కూడా మన తెలుగు వాళ్ళు చాలామంది జాబ్ అనేది తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా జాబ్ తెచ్చుకున్నారు కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క ఒడెన్ స్కూల్ ప్లాట్ఫామ్ వాళ్ళు సో మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడమే కాకుండా మీకు జైన్ యూనివర్సిటీకి సంబంధించి అఫీషియల్ డిప్లొమా సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మీకు ఎంఎన్సీ కంపెనీలలో జాబ్ తెచ్చుకునే విధంగా మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. మీకు లైవ్ ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు ఈ డేటా సైన్స్ కోర్సులో భాగంగా డౌట్ క్లియరింగ్ సెషన్స్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మీకు యూనివర్సిటీ రికగ్నైజ్డ్ డిప్లొమా ప్రోగ్రామ్ అనేది వీళ్ళు ఇక్కడ అవాయిడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మీకు ఈ ట్రైనింగ్ పీరియడ్లో 20కి పైగా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి మీతో చేపిస్తారు. రెజ్యూమ్కి సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ని చెప్తారు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ని ప్రొవైడ్ చేస్తారు. ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా వీళ్ళది చాలా బాగుంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క ప్లాట్ఫామ్లో మనకి ఏమేమి జాబ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి డైరెక్ట్గా ఇక్కడ మీరు అప్లై కూడా చేసేసుకోవచ్చు అనమాట. వీళ్ళ ప్లాట్ఫామ్లో మనకి జాబ్ డ్రైవ్స్ని కండక్ట్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళ ప్లాట్ఫామ్లో ఎప్పటికప్పుడు కొత్త జాబ్స్ని కూడా అప్డేట్ అనేది చేస్తారు. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసి జాబ్ తెచ్చుకోవచ్చు అనమాట. ఏఐ పవర్డ్ ప్రొఫైల్ బిల్డింగ్కి సంబంధించి అసిస్టెంట్స్ ఉంటుంది. మీరు బిహేవియరల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. ఇలా మనకి చాలా బాగుంటుంది మనకి కెరీర్ సర్వీసెస్ అయితే. ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా వీళ్ళది బాగుంటుంది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు ఇంటరాక్షన్ కూడా పొందొచ్చు అనమాట. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే ఒడెన్ స్కూల్ ప్లాట్ఫామ్ ఉందో ఈ యొక్క ఒడెన్ స్కూల్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ యొక్క డేటా సైన్స్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటే మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయంటే మీకు ఇక్కడ చూడొచ్చు చాలా జాబ్స్ ఉంటాయి డేటా సైన్స్ ఫీల్డ్లో. బిజినెస్ అనలిస్ట్ అని, మార్కెటింగ్ అనలిస్ట్ అని, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా డేటా సైన్స్ ఫీల్డ్లో ఉండేటువంటి జాబ్స్ అనమాట. సో ప్రీవియస్గా జాబ్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మన తెలుగు పర్సన్ రాజేష్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు, అతను బీటెక్ ఈసీఈ స్టూడెంటే. అతనికి డేటా అనలిస్ట్గా ప్రైడ్ గ్లోబల్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఈ యొక్క రాధా అనేటువంటి అమ్మాయికి
బైనరీ సెమాంటిక్స్ అనేటువంటి కంపెనీలో ప్రోడక్ట్ అనలిస్ట్గా జాబ్ వచ్చింది. ఇలా చాలామంది అయితే ఉన్నారు. మన తెలుగు అమ్మాయి వైష్ణవి అనేటువంటి అమ్మాయికి 15 years కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా మళ్ళీ తన కెరీర్ అనేది రీస్టార్ట్ అనేది చేసుకోగలిగింది. అసోసియేట్ అనలిస్ట్గా లోయస్ అనేటువంటి కంపెనీలో ప్రజెంట్ జాబ్ అనేది చేస్తుంది. ఇలా చాలానే ఉన్నారు. మీరు ఫ్రెషర్స్ చూడండి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అవ్వచ్చు, అండ్ కెరీర్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్లాట్ఫామ్ త్రూగా మళ్ళీ వాళ్ళ కెరీర్ అనేది రీలాంచ్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. మీకు కంప్లీట్గా ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో అసలు మనకు ఏం స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తారు, మీకు కావాలంటే ఇక్కడ కంప్లీట్గా ఇక సిలబస్ అనేది ఇచ్చారు. ఫస్ట్ వీక్లో ఏం నేర్పిస్తారు, సెకండ్ అండ్ థర్డ్ వీక్లో ఏం నేర్పిస్తారు అన్నీ కూడా మీరు ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారనమాట. కంప్లీట్ ఇండెక్స్ అనేది అక్కడ నుంచి కూడా మీరు ఇక్కడ చూసేసి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట, బ్రోచర్ అనేది. అలాగే మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఏమేమి టూల్స్ని యూజ్ చేసి మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే మీకు ప్రాజెక్ట్స్ అనేవి చేపిస్తారని చెప్పాను కదా, ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మీకు మంచి ఎంఎన్సీ కంపెనీలో వీళ్ళు ప్లేస్మెంట్ వచ్చే విధంగా మీరు ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఏ డిగ్రీ చేసినా పర్వాలేదు, మీరు బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, మీరు బీటెక్ చేసినా కూడా పర్వాలేదు, మీరు కనుక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మనకి కొత్త బ్యాచెస్ చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి, ఎక్కువ మందితో మీకు సీట్స్ అనేవి ఉండవు అనమాట. చాలా బ్యాచెస్కి సంబంధించి చాలా తక్కువ మందిని అయితే తీసుకుంటారు. కాబట్టి సో 27th December నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఫీ అనేది చెక్ చేసుకొని మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చక్కగా మీరు ఈ యొక్క ఈఎంఐ ఆప్షన్ త్రూగా కూడా ఈ యొక్క ఫీ అనేది పే చేసుకోవచ్చు. మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఎటువంటి ఖర్చు అయితే లేదు, ఒక ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు మీ యొక్క నేమ్, అలాగే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, గ్రాడ్యుయేషన్ అనేది ఏ ఇయర్లో కంప్లీట్ చేస్తారో సెలెక్ట్ చేసుకొని, వర్క్ ఎక్స్పీరియన్స్ లెవెల్ దగ్గర మీరు ఫ్రెషర్ అయితే ఇక్కడ మీరు ఫ్రెషర్ అని చెప్పి సెలెక్ట్ చేసేసి డైరెక్ట్గా రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీద క్లిక్ చేసేసండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఈ కోర్స్ గురించి అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సెటిల్ కావాలి అని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ డేటా సైన్స్ కోర్స్ గురించి డెఫినెట్గా అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఏఐతో ఇంటిగ్రేట్ చేసి అందిస్తున్నారు కాబట్టి సో తప్పనిసరిగా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్న సరే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.